హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మహేంద్ర రిషిని వచ్చి కలిసి రిషితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కదా. అమ్మ వసుధార, ఎందుకింత రిస్క్ చేశావని మహేంద్ర వసుధారాని అడుగుతారు. మావయ్య, ఆ టైంలో మీరు నా దగ్గరికి రావడం కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే నేను ముందు వెనక ఆలోచించకుండా, ఆఖరికి నా గురించి కూడా నేను ఆలోచించుకోకుండా కేవలం రిషి సార్ గురించి మాత్రమే ఆలోచించాను. రిషి సార్ ఇక్కడ ఉండడమే సేఫ్ అని నాకు అనిపించింది. మన ఇంటికి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు అని వసుధార మహేంద్రని కన్విన్స్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. వసుధార రిషికి భోజనం తినిపించడానికి రిషి దగ్గరికి వస్తుంది. సార్, మీరు సరిగ్గా ఏమీ తినటం లేదు, ఈ బ్రెడ్ మిల్క్ అయినా తాగండి అని చెప్పి వసుధార ప్రేమగా రిషికి తన చేత్తో తినిపిస్తూ ఉంటుంది. ఆ టైంకే కరెక్ట్గా మహేంద్ర రిషి వసుధార దగ్గరికి వస్తారు. అమ్మ వసుధార, నీ ప్రేమను చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎట్టకేలకు ఇద్దరు ఒక్కటయ్యారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా ఫ్రూట్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు మహేంద్ర. వసుధార రిషికి అలా ఇంకా భోజనం అయితే కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. రిషి వసుధార అని పిలుస్తాడు. ఏంటి సార్ అని అడుగుతుంది వసుధార. నేను నిన్ను ఈ విషయం అడగాలి అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. అసలు నాపై అటాక్ చేసింది ఎవరు వసుధార అని అడుగుతాడు రిషి. వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సార్, అంటే అది అని అంటుంది వసుధార. చెప్పు వసుధార, అసలు నాపై అటాక్ చేస్తుంది ఎవరు? ఒకవేళ అమ్మని చంపిన వాళ్ళకి నాపై అటాక్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా సంబంధం ఉందా? ఎవరు అటాక్ చేశారో మీకు ముఖ్యంగా తెలుసా? ఎందుకంటే డాడ్ మార్నింగ్ మాటలు విని నాకెందుకో అలా అనిపిస్తుంది. డాడ్ వాడిని నా చేత్తోనే షూట్ చేసేవాడిని అని అంటున్నారు. అంటే నాపై అటాక్ చేస్తుంది ఎవరో మీకు ముందే తెలుసా వసుధారా అని అడుగుతాడు రిషి. వసుధారాకి ఏం చెప్పాలో అర్థం కాదు. సార్, అంటే అది అని అంటుంది వసుధార. పర్లేదు వసుధారా, చెప్పు. నాకు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. చెప్పు వసుధారా, ఎవరు అని అడుగుతాడు రిషి. సార్ అని వసుధార చెప్పేలోపే అక్కడికి అనుపమ వస్తుంది. వసుధారా, నువ్వు ఇంకా భోజనం చేయలేదు. నీకోసం మీ నాన్నగారు ఎప్పుడో భోజనాన్ని రెడీ చేశారు, ఇంకా ఇక్కడే ఉన్నావా? రిషి, నువ్వు హ్యాపీయేనా అని అడుగుతారు అనుపమ. పర్లేదు మేడం, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అని అంటారు రిషి. వసుధారా, నువ్వు నిన్న రాత్రి నుంచి నిద్ర లేనట్టే నీ ఫేస్ కనబడుతుంది. రిషిని చూసుకోవడానికి ఇప్పుడు మహేంద్ర కూడా ఉన్నాడు. నువ్వు ఎలాంటి కంగారు పడద్దు, రా భోజనం చెయ్యి అని చెప్పి వసుధారాని తీసుకువచ్చేస్తుంది అనుపమ. మేడం అని అంటుంది వసుధార. వసుధార, నాకు సిచ్యువేషన్ మొత్తం అర్థమైంది. ఇప్పుడు రిషి కోలుకునేంత వరకు రిషికి నిజం తెలియకపోవడమే మంచిది. ఎందుకంటే రిషి చాలా బలహీనంగా ఉన్నాడు. కనీసం రిషి నించునే పొజిషన్లో కూడా లేడు. ఇలాంటి టైంలో రిషికి మనం శైలేంద్ర గురించి నిజం చెప్తే రిషి చాలా డిస్టర్బ్ అవుతాడు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఖచ్చితంగా శైలేంద్రని చంపడానికి బయలుదేరుతాడు. రిషి ఆరోగ్యాన్ని కూడా రిషి పట్టించుకోడు. కాబట్టి మనం రిషికి ఈ విషయం పూర్తిగా కోలుకున్నాక చెప్పడమే మంచిది వసుధారా. నాకు ఆ విషయం నువ్వు చెప్పకపోయినా అర్థమైంది. అందుకే నువ్వు రిషికి చెప్పేలోపు నేనే కావాలని నిన్ను ఇలా తీసుకువచ్చేశాను అని అంటారు అనుపమ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అదే కాకుండా మీరు మా మావయ్య గారిని కూడా బాగా చూసుకున్నారు అని అంటుంది వసుధార. వసుధార, మహేంద్ర నా బెస్ట్ ఫ్రెండ్, తన్ని నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? రా భోజనం చెయ్యి అని ఇంక అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఫణీంద్ర మహేంద్రకి కాల్ చేస్తారు. వెంటనే మహేంద్ర, హలో అన్నయ్య అని అంటారు. హలో మహేంద్ర, ఎక్కడున్నావు అని అడుగుతారు. అంటే అన్నయ్య కొంచెం బయటికి వచ్చాను అని అంటారు మహేంద్ర. వసుధార గురించి ఏదైనా తెలిసిందా మహేంద్ర అని అడుగుతారు ఫణీంద్ర. చెప్పు మహేంద్ర, వసుధార గురించి ఏదైనా విషయం తెలిసిందా? వసుధార ఫోన్ లిఫ్ట్ చేస్తుందా అని అడుగుతారు ఫణీంద్ర. అప్పుడే ఇంక స్పీకర్లో ఉంచిన మహేంద్ర అయితే వసుధార వైపు చూస్తారు. వసుధార చెప్పొద్దు అంటూ సైగ చేస్తూ ఉంటుంది. ఇంక వెంటనే మహేంద్ర, లేదన్నయ్య, వసుధార ఇంకా మాకు కనిపించలేదు. కనిపడితే ఖచ్చితంగా నీకు చెప్తానన్నయ్యా అని అంటారు మహేంద్ర. సరే మహేంద్ర, ధైర్యంగా ఉండు అని కాల్ కట్ చేస్తారు ఫణీంద్ర. పక్కనే శైలేంద్ర కూడా ఉంటారు. డాడ్, బాబాయ్ ఏమైనా చెప్పారా? ఎక్కడున్నారంట
అని అడుగుతాడు శైలేంద్ర. అయినా ఆ విషయాల్లో నువ్వెందుకు అంత తొందరపడుతున్నావు? వసుధార ఎక్కడుందో ఇంకా మహేంద్రకి తెలియదంట. తన కోసం పాపం వెతుకుతున్నట్టున్నాడు అని బాధపడుతూ ఉంటారు ఫణీంద్ర. అంటే వసుధార ఇంకా బాబాయిని కలవలేదా డాడ్ అని అడుగుతాడు శైలేంద్ర. అదేంటి, వసుధార కరెక్ట్గా మహేంద్ర దగ్గరికి వెళ్ళినట్టు ఏదో నువ్వు చూసినట్టు చెప్తున్నావు అని అడుగుతారు ఫణీంద్ర. అబ్బే అలాంటిదేమీ లేదు డాడ్. అంటే వసుధార ఎప్పుడైనా ఇంటికి వచ్చేస్తుంది కదా, తను ఇంకా ఇంటికి రాలేదంటేనే కాస్త భయంగా ఉంది అని అంటారు శైలేంద్ర. తన విషయంలో నువ్వు ఎలాంటి భయం పెట్టుకోనవసరం లేదు, తన గురించి చూసుకోవడానికి మహేంద్ర ఉన్నాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫణీంద్ర. శైలేంద్ర ఆలోచనలో పడతారు. నేను డైరెక్ట్గా ఫోన్ చేయకుండా కావాలనే డాడ్ని ఫోన్ చేయమని చెప్పాను. డాడ్కి కూడా బాబాయ్ నిజం చెప్పటం లేదంటే బాబాయ్కి నిజంగా ఏమీ తెలీదా, లేకపోతే డాడ్ దగ్గర విషయాన్ని దాచిపెడుతున్నారా? లేదు, బాబాయ్ ఏ విషయాన్ని డాడ్ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి బాబాయ్కి వసుధార కలవలేదనుకుంటా అని మనసులో అనుకుంటూ ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా వసుధార మనసులో అనుకుంటుంది, ఫణీంద్ర సార్కి అబద్ధం ఎందుకు చెప్పమన్నానంటే ఖచ్చితంగా పక్కన శైలేంద్ర ఉండి ఉంటారు, అందుకే ఇక్కడ ఉన్న విషయం చెప్పొద్దన్నాను మావయ్య అని మహేంద్రతో చెప్తుంది వసుధార. నాకు ఆ విషయం అర్థమైందమ్మా. అయినా అన్నయ్య ఎప్పుడు మనల్ని అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా అన్నయ్యకి ఇప్పుడు నిజం చెప్తే ఆ శైలేంద్ర ఎలా అయినా మనం ఉన్న చోటుని కనిపెడతాడు. అలా జరగకుండా ఉండాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అవుతారు మహేంద్ర, అనుపమ అండ్ వసుధార. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భద్ర వసుధార వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. మహేంద్ర వాళ్ళ ఇంటికి లాక్ వేసి ఉంటుంది. ఏంటి వీళ్ళు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అని చుట్టూ చూస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పి మహేంద్రకి కాల్ చేస్తాడు భద్ర. హలో సార్ అని అంటారు. చెప్పు భద్ర అని అంటారు మహేంద్ర. సార్, ఇంటికి తాళం వేసి ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను ఇంటి దగ్గరే ఉన్నాను అని అంటారు భద్ర. చెప్పడం మర్చిపోయాను భద్ర, మేము చిన్న పనిపై వేరే ఊరికి వచ్చాం. ఇంకా నీకు ఎలాంటి పని లేదు, ఏమీ అనుకోవద్దు, ఇకపై నీ అవసరం మాకు లేదు అని అంటారు మహేంద్ర. అదేంటి సార్, ఉద్యోగం ఇస్తాను అన్నారు, కొద్ది రోజులకే ఇలా పని నుంచి తీసేస్తారా అని అంటాడు భద్ర. భద్ర, ఇప్పుడు మేము ఆ ఊరు వచ్చే పరిస్థితి కొన్నాళ్ళు లేదు. మేము కొద్ది రోజుల తర్వాతే మళ్ళీ హైదరాబాద్ వస్తాం. నా మాట విని నువ్వు వేరే పని ఏదైనా చూసుకో అని కాల్ కట్ చేస్తాడు మహేంద్ర. ఏంటి వీళ్ళు వేరే ఊరు వెళ్ళారంటున్నారు? ఖచ్చితంగా ఆ వసుధార నిన్న తప్పించుకొని వీళ్ళని కలిసి ఉంటుంది, అందుకే వీళ్ళు ఎక్కడ ఉండి ఉంటారు. ఒకవేళ రిషి సార్ దగ్గరే వీళ్ళు కూడా ఉన్నారా అని ఆలోచనలో పడతాడు భద్ర. అప్పుడే భద్ర శైలేంద్రకి కాల్ చేస్తారు. చెప్పరా అని అంటాడు శైలేంద్ర. సార్, నాకెందుకో అనుమానంగా ఉంది, మహేంద్ర సార్ వాళ్ళు ఇంట్లో లేరు. అంటే మహేంద్ర, వసుధార, ఆ రిషి వీళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారేమోనని నాకు అనుమానంగా ఉంది అని అంటారు భద్ర. రేయ్, నీ అనుమానాలతో నాకు పనేంట్రా? వాళ్ళు కనపడితే వేసేయి, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని మరీ వేసేయి. వేసేశాక నాకు కాల్ చేయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు రిషి ఒక్కడిని చంపేస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ రిషితో పాటు వసుధారాన్ని కూడా చంపేస్తేనే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తెలుసుకున్నాను. ఇప్పుడు ఇద్దరిని చంపాలన్నా ఇద్దరు కనిపించట్లేదు. ఆ రౌడీలేమో అడ్డంగా ముక్కులకి దొరికిపోయారు. నువ్వు ఎలాగొకలా తప్పించాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు నేను ఏం చేయాలరా అని అంటాడు శైలేంద్ర. సార్, మీరిలా ఇరిటేట్ అవ్వకుండా ఉంటే అందరికీ బాగుంటుంది. నేను ఎలాగొకలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కనుక్కునే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నేను ఫోన్ చేసిన వెంటనే అక్కడికి రండి అని కాల్ కట్ చేస్తాడు భద్ర. శైలేంద్ర వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఫణీంద్ర ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. డాడ్ అని అంటారు. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఫణీంద్ర. డాడ్, అంటే ఒక చిన్న పని అని చెప్పి తడబడుతూ ఉంటాడనమాట శైలేంద్ర. చిన్న పనా? ఏం పని అని అడుగుతారు ఫణీంద్ర. అంటే ఏం లేదు డాడ్, చెప్పాను కదా నిన్న మా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళానని, ఆ పని మీదే వాడితోనే మాట్లాడుతున్నాను అని అంటారు. ఇంకా శైలేంద్ర అయితే ఫణీంద్రతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. లేదు, ఎవరి గురించో శైలేంద్ర మాట్లాడుతున్నాడు. చంపేయాలంటున్నాడు, ప్రశాంతత లేదు అంటున్నాడు, వేసేశాక ఫోన్ చేయమంటున్నాడు. అసలు ఎవరితో మాట్లాడాడు? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే నేను కలవాల్సింది అని కార్లో ఒక ప్లేస్కి బయలుదేరుతాడనమాట ఫణీంద్ర.
ఎవరి దగ్గరికో కాదు, ముకుల్ దగ్గరికి రీచ్ అవుతారు ఫణీంద్ర. సార్, ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు ముకుల్. మీతో కాస్త మాట్లాడాలి ముకుల్ గారు అని అంటారు ఫణీంద్ర. చెప్పండి సార్, ఏం మాట్లాడాలి అని అడుగుతారు ముకుల్. సార్, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నిజమే చెప్పాలి. ఎందుకో నా దగ్గర వసుధారా, మా తమ్ముడు మహేంద్ర ఈ విషయాన్ని దాచిపెడుతున్నారనిపిస్తుంది. నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను, శైలేంద్ర నిజంగా నేరస్తుడని మీరు నమ్ముతున్నారా అని అంటారు ఫణీంద్ర. ఒక్కసారిగా ముకుల్ షాక్ అయిపోతారు. ఇంత సడన్గా మీరు ఇప్పుడెందుకు ఈ క్వశ్చన్ని అడుగుతున్నారు అని అంటారు ముకుల్. అది కాదు సార్, ఆ రోజు మీరు వాయిస్ రికార్డ్ వినిపించాక ఏదో ఒక కారణం చెప్పి శైలేంద్ర ఈ కేసు నుండి ఎస్కేప్ అయ్యాడు. దాని తర్వాత మహేంద్ర రివాల్వర్ తీసుకొని నా కొడుకుని చంపేస్తాను అని బెదిరించాడు. ఎంతైనా వాడు నా కొడుకు కాబట్టి, నా రక్తమే కాబట్టి వాడు ఎవరికి ద్రోహం చేయడు అని నేను అనుకున్నాను. కానీ ఇవాళ వాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం నేను ఆ చెవులారా విన్నాను. వేసేశాకే ఎవరికైనా ఫోన్ చేయి, ఖచ్చితంగా ఇద్దరిని చంపేయాలి, ఎక్కడున్నారో కనుక్కొని నువ్వు చంపేయని చెప్పి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. అందుకే నా అనుమానం ఇంకా రెట్టింపైంది. చెప్పండి ముకుల్ సార్, ఎవరైనా నిజంగా మా శైలేంద్ర నేరస్తుడా? శైలేంద్రే ఈ కుట్రలన్నీ చేస్తున్నాడా? నాకు నిజం తెలియాలి అని అడుగుతారు ఫణీంద్ర. సార్, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను నిజం చెప్తున్నాను. మీరు ఏదైతే నమ్ముతున్నారో అదే నిజం. శైలేంద్రే నిజమైన నేరస్తుడు. సార్, రౌడీలతో రిషి సార్పై అటాక్ చేపించినది, వసుధారా మేడంని ఎండీ సీట్ ఇవ్వకపోతే రిషి సార్ని చంపేస్తానన్నది, అండ్ జగతి మేడంని చంపేసింది కూడా శైలేంద్రే. కానీ మా దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టే మేము ఆగుతున్నాం. రిషి సార్ ఒక్కసారి కోలుకున్నాక ఖచ్చితంగా మేము శైలేంద్రని అరెస్ట్ చేస్తాం అని చెప్తారు ముకుల్. ఇదంతా పక్కనే ఉన్న అసిస్టెంట్ శైలేంద్రకి ఫోన్లో మాట్లాడిస్తూ ఇంకా మొత్తం వాయిస్ రికార్డ్ మొత్తం వినిపిస్తాడనమాట. శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఇన్నాళ్ళు నేను ఎంతో గారాభంగా ఎంతో నమ్మిన నా అబ్బాయి, నా కొడుకే ఇంత నేరస్తుడా, ఇన్ని దుర్మార్గాలు చేశాడా? సార్, వాడు ఏదైనా అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, మీరు నన్ను జైల్లో పెట్టినా పర్లేదు, నేను వాడిని ఇప్పుడే వెళ్ళి షూట్ చేస్తాను అని చెప్పి హడావిడిగా బయలుదేరుతారు ఫణీంద్ర. సార్, నా మాట వినండి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి అని అంటారు ముకుల్. లేదు ముకుల్ సార్, మీరంటి మంచివాడిని కాదు నేను. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వెంటనే శిక్షించాలనే మైండ్ నాది. నేను వెళ్ళి వాడిని శిక్షిస్తాను, నా చేతులతోనే వాడిని చంపేస్తాను. రిషికి, నా తమ్ముడు మహేంద్రకి జీవితాల్ని చిన్న భిన్నం చేసిన వాడిని నేను ఊరికే వదిలిపెట్టాను అని చెప్పి ఇంకా కార్లో స్పీడ్గా బయలుదేరుతారనమాట ఫణీంద్ర. ఇటువైపు శైలేంద్ర మొత్తం విని ఏం చేయాలో అసలు ఏ విషయం అర్థం కాదు. ఇప్పుడు డాడ్ నిజం తెలిస్తే నన్ను చంపేస్తారు, లేదు నేను చావకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. అప్పుడే శైలేంద్రకి ఒక ఈవిల్ థాట్ వస్తుంది. వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తారు. హలో సార్, చెప్పండి సార్ అని అంటారు రౌడీలు. రే, నేను ఒక కార్ నెంబర్ చెప్తాను, ఆ ప్లేస్ కూడా చెప్తాను, ఆ కార్కి యాక్సిడెంట్ చేయండిరా అని అంటాడు శైలేంద్ర. సార్ అని అంటారు రౌడీలు. అవును, యాక్సిడెంట్ చేయండి, కానీ ఒక్క విషయం, తను ప్రాణాలతోనే ఉండాలి, కానీ తనకి యాక్సిడెంట్ అవ్వాలి, అర్థమైందా అని అంటాడు శైలేంద్ర. అర్థమైంది సార్ అని కాల్ కట్ చేస్తారు రౌడీ. వెనక్కి తిరిగి చూసేసరికి దేవయాని శైలేంద్ర చెంపపై కొడుతుంది. మమ్మీ అని అంటాడు శైలేంద్ర. మమ్మీనేరా? మమ్మీనే. నువ్వు ఇంత దుర్మార్గుడివి అనుకోలేదు. ఇన్నాళ్ళు నీకు ఎండి పదవి వస్తే మన కొడుకు సీట్లో ఉంటాడని నేను కోరుకున్నాను, కానీ నీ తండ్రికే యాక్సిడెంట్ చేసేంత దుర్మార్గుడు అనుకోలేదు. నేను ఈ విషయాన్ని చెప్తాను అని చెప్పి దేవయాని అంటుంది. మామ్, ప్లీజ్ మామ్, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. డాడ్ ప్రాణాలకి నేను గ్యారంటీ ఇస్తాను, డాడ్ ప్రాణాలతోనే ఉంటాడు, కానీ ఈ విషయం బయటకు తెలిస్తే నేను ఎప్పటికీ ఎండిని కాలేను మామ్. అందుకే డాడ్ని జస్ట్ యాక్సిడెంట్ చేస్తున్నాను అంతే, డాడ్ ప్రాణాలకేమీ కాదు అని శైలేంద్ర ఇంకా దేవయాని కాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఫణీంద్ర అయితే ఇంకా అలా డ్రైవ్ చేస్తూ చాలా స్పీడ్గా శైలేంద్రని షూట్ చేద్దామని వస్తూ ఉంటారు. అదే టైంకి శైలేంద్ర పెట్టించిన రౌడీలు ఒక పెద్ద లారీ తీసుకొని ఫణీంద్ర వెళ్తున్న కారుని గుద్దేస్తారు, యాక్సిడెంట్ చేస్తారు. పాపం ఫణీంద్ర కార్ చాలా పల్టీలు కొట్టి యాక్సిడెంట్ అయిపోతుంది. ఫణీంద్ర సీట్ బెల్ట్ పెట్టుకుంటారు కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి ఎక్కువ ప్రమాదం జరగదు, బట్ అతను స్పృహ కోల్పోతారు, చాలా గాయాలు అవుతాయి బాడీకి. ఇంకా వెళ్ళిపోతారు రౌడీలు.
సార్ పని పూర్తయిపోయింది అని మెసేజ్ పెడతారు. ఇంకా దేవయాని చూసి అయ్యో అని ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రిషి దగ్గరికి మహేంద్ర వస్తారు. రిషి, నా మాట విన్నాన్నా, మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్దాం, సిటీకి వెళ్ళొద్దు, కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళైనా నీకు ఒకసారి స్కానింగ్ అవన్నీ ఎక్స్రే ఈ రిపోర్ట్స్ అన్నీ తెలియాలి కదా నాన్న అని అంటారు. డాడ్ వద్దు డాడ్ అని అంటాడు రిషి. సార్, ఎన్నాళ్ళని ఇలా మంచం పైన కూర్చుని ఉంటారు? హాస్పిటల్కి వెళ్తే అసలు ప్రాబ్లం ఏంటనేది డయాగ్నోసిస్ చేసి ఖచ్చితంగా ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేస్తారు కదా సార్. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్, వెళ్దాం సార్ అని చెప్పి ఇంకా వసుధార మహేంద్ర రిషిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అనుపమ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. హాస్పిటల్కి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఫణీంద్రకి యాక్సిడెంట్ అవ్వడం అటువైపుగా వెళ్తున్న కొంతమంది పని వాళ్ళు చూస్తారు. అయ్యో, ఇక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయింది అని చెప్పి ఇంకా పని వాళ్ళందరూ పాపం ఫణీంద్ర బాడీని బయటికి తీసి ఇంకా అర్జెంటుగా అంబులెన్స్కి కాల్ చేయమని చెప్పి అంబులెన్స్కి కాల్ చేస్తారు. అంబులెన్స్ కరెక్ట్గా రిషి ఏదైతే హాస్పిటల్కి వెళ్ళాడో అదే హాస్పిటల్కి ఫణీంద్రని తీసుకువెళ్తుంది. కానీ ఫణీంద్ర తరపు సంతకం చేయడానికి ఎవ్వరు ఉండరన్నమాట. ఇటువైపు రిషికి అప్పుడే మొత్తం స్కానింగ్ ఎక్స్రే రిపోర్ట్స్ అవన్నీ ఇంకా స్కాన్ చేసి బయట కాసేపు వెయిట్ చేయమని చెప్తారు రిషి వాళ్ళని. అప్పుడే ఇంకా స్ట్రెచ్చర్పై ఫణీంద్రని తీసుకువస్తారు. హాస్పిటల్ సిబ్బంది ఆ పని వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. చూడండి, ఇతను ఎవరో మీకు తెలియదు అంటున్నారు, ఏమైనా అయితే మేమెలా రెస్పాన్సిబుల్గా ఉంటాం, మీరైనా సంతకం చేయండి అని చెప్పి ఆ పని వాళ్ళతో గట్టిగా అరుస్తూ ఉంటారు డాక్టర్. మహేంద్ర అది చూసి అక్కడికి వెళ్తారు. డాక్టర్, ఏమైంది అని అడుగుతారు. ఇది యాక్సిడెంట్ కేసు సార్, వీళ్ళు ఎవరో తెలియకుండా తీసుకువచ్చారంట, ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, అందుకే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్పై సైన్ చేయమని అడుగుతున్నాం అని అంటారు. డాక్టర్, పోనీ నేను సైన్ చేస్తాను, మీరు త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఇంకా సైన్ చేస్తాడు మహేంద్ర ఫణీంద్రకి. అప్పుడే కరెక్ట్గా స్ట్రెచ్చర్పై ఇంకా ఫణీంద్రని తీసుకువెళ్తుంటే అలా గాలి వచ్చి ఇంకా బ్లాంకెట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఫణీంద్ర మొహం చూస్తాడనమాట మహేంద్ర. ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతారు. అన్నయ్య అని చెప్పి గట్టిగా అరుస్తారు. అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటారు మహేంద్ర. వెంటనే ఆ మాటకి వసుధార రిషి కూడా అక్కడికి వస్తారు. పెదనాన్న అని రిషి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వెంటనే డాక్టర్ ఆశ్చర్యపోతారు. ఈయన మీకు ముందే తెలుసా అని అడుగుతారు. అవును, మా అన్నయ్య అని ఏడుస్తూ ఉంటారు మహేంద్ర. ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, మీరేమీ కంగారు పడద్దు, ఈయన ఎయిర్ బ్యాగ్స్ ఉండడం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు, మీరేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకా పాపం లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఫణీంద్రకి. ఇదంతా చూస్తున్న మహేంద్ర చాలా అంటే చాలా బాధపడుతూ కృంగిపోతూ ఉంటారు. అదే టైంకి కరెక్ట్గా శైలేంద్ర అండ్ దేవయాని ధరణి ముగ్గురు హాస్పిటల్కి రీచ్ అవుతారు. వెంటనే మహేంద్ర వెళ్ళి శైలేంద్ర కాలర్ పట్టుకుంటారు. ఏం చేసావురా, మా అన్నయ్యని ఏం చేసావురా దుర్మార్గుడా అని చెప్పి గట్టిగా అడుగుతాడు. రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏరా, నా భార్య నా జగతి ప్రాణాలు తీసుకుంటే నీకు సరిపోదా? మా అన్నయ్యని ఎందుకురా, ఎందుకు చంపాలనుకున్నావు? నువ్వు తప్ప ఈ అవసరం ఇంకా ఎవరికీ లేదు, చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తాడు మహేంద్ర. డాడీ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాడు రిషి. నాన్న రిషి, నేను నిజం చెప్తాను నాన్న, నేను నిజం చెప్తాను. ఇలా ఇప్పుడు మీ పెదనాన్న ఉండడానికి పరిస్థితికి కారణం వీడే, ఈ శైలేంద్రే అని చెప్తుంది దేవయాని. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. ఇంకా పాపం శైలేంద్ర వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. శైలేంద్ర దొరికిపోయినందుకు చాలా ఫీల్ అవుతూ వాళ్ళ డాడీని చూడాలి అనుకుంటారు. రేయ్, వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో, మా భర్తని చూసే హక్కు నీకు లేదు అని చెప్పి దేవయాని తోసేస్తుంది శైలేంద్రని. ఫణీంద్రకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే ముక్కులు కూడా వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఇంకా శైలేంద్రని అరెస్ట్ చేస్తారు. అదే స్పాట్కి కరెక్ట్గా అప్పుడే రావడం, రౌడీలను పట్టుకోవడం, వాళ్ళతో ఎవరు చేపించారనే విషయం తెలుసుకోవడంతో ఇంకా శైలేంద్ర ది రియల్ కల్ప్రిట్ అనే విషయం అందరికీ తెలిసిపోతుంది. శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. పాపం రిషి అయితే ఇంకా ఎందుకు ఇలా చేశాడు అన్నయ్య అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. డాక్టర్ అప్పుడే బయటకు వచ్చి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, తనకి ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, మీరు హ్యాపీగా ఉండొచ్చు అని గుడ్ న్యూస్ చెప్తారు. అది విన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.